ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సాయిబాబాను సచ్చిత్ ఆనంద స్వరూపంగా దర్శించి ఈరోజు మనందరము కూడా సచ్చిదానంద రూపాన్ని స్మరించుకోవడానికి కారణమైనటువంటి శ్రీకృష్ణ జోగేశ్వర్ భీష్మ గృహానికి ఈరోజు మనం వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత అద్భుతమైనటువంటి విషయాలంటే, కేవలము భీష్మ అనగానే మనకు గుర్తొచ్చేటువంటిది శ్రీ సాయిబాబా హారతి పాటల్లో 9 హారతి పాటలు గుర్తొస్తాయి. కానీ ఈరోజు బాబా మనకొక అద్భుతమైనటువంటి సమాధానం, చాలా రోజులుగా వేదన పడుతున్నటువంటి అనేక హృదయాలకు సమాధానం శ్రీకృష్ణ జోగేశ్వర్ భీష్మ గృహం ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుంది. చాలామంది మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు బాబా ఏ మతానికి ఏ జాతికి సంబంధించినటువంటి వారు అనేటువంటి ప్రశ్న మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఆ సంశయాన్ని వ్యక్తం చేస్తారు. జ్ఞానం ప్రకాశించినటువంటి వారికి బాబా యొక్క పరమాత్మతత్వం బోధపడుతుంది అని చెప్పి కృష్ణ జోగేశ్వర్ భీష్మ జీవితం మనకు తెలియజేస్తుంది. కృష్ణ జోగేశ్వర్ భీష్మ నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడైనటువంటి డాక్టర్ హెగ్డేవర్తో చాలా కాలం కలిసి పనిచేశాడు. నరనరాన జాతీయోద్యమాన్ని, రాష్ట్రవాదాన్ని జీర్ణించుకున్నటువంటి భీష్మ బాబాలో పరమాత్మతత్వాన్ని చూశారు. ఈరోజు చాలామంది సోకాల్డ్ బాబాను విమర్శించేటువంటి వాళ్లకు ఈరోజు ఇది ఒక పాఠం కావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత వీరి గృహంలో వారు చూపెట్టినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి దృశ్యాలు, ఆ రోజు డాక్టర్ హెగ్డేవర్తో పాటు భీష్మ ఉన్నటువంటి చిత్రపటాలు. భీష్మ ఆ రోజు నాగపూరు ఆర్ఎస్ఎస్కు వ్యవస్థాపక స్థావరం. అటువంటి వ్యవస్థాపక స్థావరంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి భీష్మ బాబాను ఏ విధంగా వారు ఆరాధించారు, ఏ విధంగా బాబాకు దగ్గరయ్యారు, బాబా కూడా ఎంత చాకచక్యంగా భీష్మను తన దగ్గరికి తెచ్చుకున్నారో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి సాధువు స్వప్నంలో కనిపించి సచ్చిత్ ఆనంద స్వరూపం అనేటువంటి మంత్రాన్ని ధ్యానించు అని చెప్పి ఆ తర్వాత బాబా దర్శనంలో భీష్మ పొందినటువంటి అనుభూతులు మనం అందరికీ కూడా తెలుసు కదా. బాబా భీష్మను చూడగానే జై సచ్చిదానంద సచ్చిదానంద అనేటువంటి మంత్రాన్ని పలకడంతో భీష్మ ఒక నిర్ణయానికి వస్తారు. తనకు స్వప్నంలో కనిపించినటువంటి వైష్ణవ సాధువుకు అదేవిధంగా బాబాకు ఏమాత్రం తేడా లేదని చెప్పి వారు గ్రహిస్తారు. నిజమైనటువంటి జ్ఞానులు, జ్ఞాన ప్రకాశం కలిగినటువంటి వాళ్ళను బాబా తన వద్దకు తెచ్చుకొని, ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి ఘట్టం ఏమిటంటే, రామనవమి 1912 వరకు కూడా కేవలం ఆ రోజు ఉరుసు జెండా చందనోత్సవాలు మాత్రమే జరిగేటివి. జోగేశ్వర్ భీష్మ షిరిడీకి వచ్చిన తర్వాత భీష్మకు కలిగినటువంటి సంకల్పంతో షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవం జరిగింది. దీనికి మీరు ఎన్ని సమాధానాలు వెతుక్కుంటారో, మీకు ఎవరికైనా కలిగినటువంటి సంశయాలకు ఎన్ని సమాధానాలు దొరుకుతాయో ఈ 2 సంఘటనల గురించి మీరు విశ్లేషించుకోండి, దాని గురించి ఆలోచించండి, మీకే అర్థమవుతుంది బాబా తత్వం ఏమిటి, బాబా తత్వంలో దాగున్నటువంటి పరమాత్మ ఎవరు అనేటువంటిది భీష్మ ద్వారా బాబా మనకు తెలియజేశారు. కానీ ఈరోజు మిడిమిడి జ్ఞానంతో ఉన్నటువంటి వాళ్లకు భీష్మ ఈరోజు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం మీ అందరికీ కూడా మీలో ఉన్నటువంటి సంశయాలన్నీ కూడా పటాపంచలు చేస్తుందని చెప్పి విశ్వసిస్తూ మనం ఈరోజు భీష్మ గారి యొక్క మునిమన్మడైనటువంటి ప్రమోద్ భీష్మ గారింటికి వచ్చాం. వారిని ఇప్పుడు మనం కలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు భీష్మ గారి యొక్క మునిమన్మడు ప్రమోద్ భీష్మ గారు. సాయిరామ్ సార్. వారి భార్య శ్రీమతి మానిక్ भीष्मा जी. साईराम सर. भीष्मा जी इधर से शिरडी कैसा गया, क्या है उसका स्टोरी? 1830 में उनको श्रावण महीने में पूर्णिमा के दिन एक स्वप्न गिरा, ड्रीम। उस स्वप्न में बाबा ने दृष्टांत दिया
तो नींद में थे उस टाइम उनके हाथ में एक पेपर दिया, न्यूज़पेपर। उसमें लिखा था वाशिका। भीष्म को कुछ लगे क्या है करके, फिर से उन्होंने पूछा कि क्या है करके, उन्होंने वाशिका करके बोला। तो सपने में देख ही रहे थे, तो उनका दोस्त आया, उसने में दरवाजे की कुंडी ठकटाई, तो उनकी नींद खुल गई। उनके ख्याल में कुछ नहीं आया। फिर बाबा के पास गया तो सब लोग बाबा के पास बैठ रहे थे, ये भी देखे इन्होंने। फिर इन्होंने देखते बाबा इनके तरफ, ये बाबा के तरफ। इनको पता कि अपने को जो सपने को जो आदमी थे वो तो काला रंग का था, बाबा तो छोटे और बुरे दिख रहे एकदम, इसमें वर्ण में फर्क है, वो तो नहीं है। फिर बाबा ने ऐसा हाथ किया, फिर ऐसा हाथ किया तो बाबा ने थोड़ा झुक के दे, फिर उनके हाथ पर, फिर भीष्म ने जय सच्चिदानंद करो। जब क्या था एकदम उनके ख्याल में कि एकदम अरे और ये आदमी एक ही है, जो अपने वो सपने में आदमी मिला था वही आदमी ये है करके। फिर तब से बदल गया और ये एक करके। फिर उस टाइम से बाबा और भीष्म उनका एक हो गया। फिर बाबा और भीष्म आ रहने लगे। फिर रहते थे, बाबा बोले कि अपन नागपुर घूमते, सातारा, पुणे, इधर उधर जाते हो, तो आप सब लोगों को मिठाई हमें कुछ दिए करके दो करके। फिर ऐसे करके बाबा ने भीष्म को 5 लाडू मांगे। बाकी लोगों को दक्षिणा मांगते थे, भीष्म को 5 लाडू। दक्षिणा मांगते भीष्म को, अपन लाडू कहाँ से लाए यहाँ से, अपने कुछ यहाँ पहचान गए कुछ नहीं, यहाँ पे यहाँ से हम लाडू कहाँ से लाएंगे। फिर वो उस दिन वहाँ से बाहर चले गए, वो तो भीष्म तो कुछ बोले नहीं। फिर बाद में वहाँ दूसरे दिन क्या हुआ कि सुबह फिर भीष्म उठे और भीष्म को डायरी लिखने की आती। फिर कल क्या हुआ पूरा डायरी में लिख के रखते थे। सुबह उठे डायरी लिख रहे थे, डायरी लिखते थे, मेरे सामने से काका साहब दीक्षित थे, वो जा रहे थे, तो उन्हें दिखा कि भीष्म लिख रहे करके। उनका लिखना होने के बाद काका साहब दीक्षित भी बाबा के पास पहुँचे, भीष्म फिर से बाबा ने बोला कि आपने लड्डू लाए कि नहीं। भीष्म फिर चुपचाप रहे कि लड्डू तो यहाँ से कहाँ से लाएंगे करके। फिर काका साहब दीक्षित ने बोला कि लड्डू तैयार हो रहे करके। బాబా తన అవతార ప్రస్థానంలో సమర్థులైనటువంటి భక్తులను తన వద్దకు ఏ విధంగా చేర్చుకుంటారనడానికి భీష్మ జీవితం ఒక నిదర్శనం. శ్రావణ పౌర్ణమి రోజు, శ్రావణ పౌర్ణమి అనగానే మనందరికి గుర్తొచ్చేటువంటిది షిరిడీలో వేప చెట్టు కింద బాబా పాదుకలు ప్రతిష్ఠించిన రోజు. ఆ తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి సాయి టీవీ ఆవిష్కృతమైనటువంటి రోజు. అదే రోజు జోగేశ్వర్ భీష్మకు శ్రావణ పౌర్ణమి రాత్రిన ఒక వైష్ణవ సాధువు రూపంలో బాబా దర్శనమిచ్చి వారి చేతికి ఒక వారపత్రిక ఇచ్చి ఆ వారపత్రికలో ఉన్నటువంటి మంత్రాన్ని చూపెట్టి దాన్ని నువ్వు ఆ మంత్రాన్ని పఠించు అని చెప్పి ఆ వైష్ణవ సాధువు అక్కడి నుంచి స్వప్నంలో నుంచి వెళ్ళిపోతారు. దాని గురించి చాలా సందర్భాల్లో చాలామందిని అడిగి చూస్తారు. సచ్చిత్ ఆనంద స్వరూపం అని చెప్పి ఒక వైష్ణవ సాధువు వచ్చి స్వప్నంలో నాకు చెప్పాడు. దీని యొక్క అర్థం ఏమిటి అని చెప్పి చాలా చోట్ల తిరుగుతూ ఉంటే, ఎందుకంటే బాబా ఒక సంకేతాన్ని మాత్రమే ఇస్తారు, ఇచ్చి దాన్ని తన భక్తుడు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ భీష్మ ఆ మంత్రం యొక్క అర్థం ఏమిటి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు అందరినీ కూడా. ఆ సందర్భంలోనే ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితిని బాబా సృష్టించి, ఆ రోజుల్లో భీష్మ స్వాతంత్రోద్యమంలో చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో జాతీయోద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరినీ కూడా బ్రిటిష్ ప్రభుత్వం వారు అరెస్టు చేస్తున్నారు. అదేవిధంగా బూటిబోరిలో కొంతమంది యువకులను అరెస్టు చేశారు. భీష్మ కోసము పోలీసులు వెతుకుతున్నారు. ఆ సందర్భంలోనే భీష్మ అమరావతి వెళ్తారు. అమరావతిలో ఉన్నటువంటి దాదాసాహెబ్ కపర్దే అప్పుడే షిరిడీకి ప్రయాణం అవుతూ ఉంటారు. నేను షిరిడీ వెళ్తున్నాను రా అక్కడికి అని చెప్పి. ఎందుకంటే కపర్దేకు ఒక అనుభవం ఉంది. కపర్దే బాబా ఆశ్రయంలో ఉండడంతో కపర్దేకు జైలు జీవితం తప్పుతుంది. అదేవిధంగా తన స్నేహితుడైనటువంటి భీష్మను షిరిడీకి తీసుకెళ్తాడు. షిరిడీకి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ బాబాను చూసి భీష్మ ఒక సాధారణమైనటువంటి పకీరు వీరు అని చెప్పి అనుకుంటారు. కానీ ఎప్పుడైతే బాబా వారి యొక్క హస్తాన్ని భీష్మ శిరస్సుపై ఉంచగానే తనకు అద్భుతమైనటువంటి అనుభవం కలుగుతుంది. అదేవిధంగా బాబా ఒక మాట అడుగుతారు, ఏమి మిత్రమా, లడ్డూలు నువ్వు ఒక్కడివే తింటావా, అందులో ఒక ముక్కైనా సరే నాకు ఇవ్వవా అని అడుగుతాడు. దానికి సంబంధించి భీష్మ ఆలోచిస్తూ ఉంటారు, అరే నేను ఊరిగాని ఊరొచ్చాను, నాకు ఇక్కడ ఎవరూ తెలియదు, నేను ఎట్లా లడ్డూలు తయారు చేసి ఇచ్చేది అని చెప్పి రాత్రంతా ఆలోచిస్తూ పడుకుంటాడు. ఉదయాన్నే లేచేసరికి తనలో కవితాభావం ఉప్పొంగి ఒక హారతి పాటను రాయడం ప్రారంభిస్తాడు. అప్పుడే
కాకాసాహెబ్ దీక్షిత్ భీష్మ ఉన్న చోటికి వెళ్ళి చూస్తాడు. ఆ తర్వాత ఇద్దరు కూడా బాబా దగ్గరికి దర్శనం కోసం వెళ్తారు. బాబా అడుగుతారు, ఏవి నా లడ్డూలు అంటే కాకాసాహెబ్ అంటారు, లడ్డూలు తయారవుతున్నాయి బాబా, అవి సిద్ధం చేస్తున్నారు భీష్మ అని చెప్తారు. ఆ తర్వాత భీష్మ కేవలం ఒక పాట రాసి ఆ తర్వాత తనకు ఆ కవిత ముందుకు వెళ్ళకపోవడంతో బాబా చిలుమిస్తారు. ముందు చిలుం పీల్చడానికి భీష్మ అంగీకరించారు. కానీ భీష్మ ఆ రోజు చిలుం పీల్చగానే తనలో ఉన్నటువంటి కవితా భావావేశము ఉప్పొంగుతుంది. దాంతో 5 హారతి పాటలు సిద్ధమవుతాయి. బాబా అడిగినటువంటి ఆ 5 హారతి పాటలను శ్రీకృష్ణ జోగేశ్వర్ భీష్మ వారికి అందించడం జరుగుతుంది. ఈ విధంగా హారతి పాటలు లడ్డూలు అడిగినటువంటి బాబాకు లడ్డూల కంటే కూడా మధురమైనటువంటి హారతి పాటలు భీష్మ అందజేస్తారు. सब लोग बात कर रहे थे काका साहब दीक्षित महाजन वगैरह, तब भीष्म बोलने लगे कि यहाँ पे अपन राम जन्म उत्सव करना चाहिए। सब बोले अपने आइडिया तो ठीक है आपकी, लेकिन आप बाबा की परमिशन लो, क्योंकि बाबा एकदम बोलते नहीं थे ना। चलो ठीक है, मैं परमिशन लो, आप लोग करके। फिर ये सब लोग मिलके बाबा के यहाँ वाड़े में गए। फिर वहाँ पे जाने की हिम्मत किसी की नहीं होती थी, सब लोग चुप रहते थे। फिर बाबा ने पूछा भीष्म को कि बुआ, बाबा जो है भीष्म को बुआ करके बुलाते थे वहाँ पे, बुआ अपने बाड़े में क्या बात चल रही थी अपने वहाँ पे, क्योंकि बाबा को सब पता रहता था। फिर भीष्म ने बताया कि वहाँ पे हमारी बात चल रही थी कि आज राम जन्मोत्सव है, तो अपने आप ही मंदिर में राम जन्मोत्सव करना चाहिए। फिर बाबा बोले करो, बोले कौन करेगा? तो बाबा ने बोला भीष्म की आप ही करो, आप ही बहुत श्रुत हो, आप ही करो। तो पहला कीर्तन उसी टाइम भीष्म का हुआ। फिर बाबा ने उस टाइम उनके गले में माला डाली कीर्तन होने के बाद। శ్రీరామనవమి రోజు ఊయల ఉత్సవాన్ని, శ్రీరామ జన్మోత్సవాన్ని నిర్వహించాలనేటువంటి సంకల్పం భీష్మకు కలగగానే బాబాను అడగడానికి ఎవ్వరికీ ధైర్యం సరిపోదు. అక్కడికి వెళ్ళినటువంటి వారిలో భీష్మ బాబాను అడుగుతారు, ఈరోజు రామనవమి శుభప్రదమైనటువంటి రోజు, శ్రీరాముడి యొక్క ఊయల ఉత్సవం జన్మోత్సవం చేస్తే బాగుంటుందంటే దానికి బాబా సమ్మతిస్తారు. కీర్తన అయిపోయిన తర్వాత బాబా స్వయంగా మాల తెచ్చి భీష్మ మెడలో వేస్తారట. ఎందుకంటే కీర్తన అయిపోయిన తర్వాత కీర్తన చేసినటువంటి బ్రాహ్మణుణ్ణి, కీర్తనాకారుణ్ణి మనం గౌరవించుకోవాలి కదా. బాబా స్వయంగా ఆ రోజు భీష్మను పూలమాల వేసి భీష్మను గౌరవిస్తారట. ये भीष्म, ये पहाड़ा लगा था उस टाइम में, ये बाबा। भीष्म का कीर्तन हुआ, कीर्तन होने के बाद फिर जो पंडित था उसके अपन गले में माला डाल दी ना, इसलिए कीर्तन की शुरुआत करने के लिए पहले कीर्तन का बाबा ने गाया ना, फिर कीर्तन को शुरुआत होगी। पहला कीर्तन भीष्म होगा, बाद में वो नांदेड़ का शुरू हुआ। కృష్ణ జోగేశ్వర్ భీష్మ బాబాకు సంబంధించి 9 హారతి పాటలు రాశారు కదా. భీష్మ గారి యొక్క జీవితం ఎట్లా బాబా వద్దకు వెళ్ళింది, వారి జీవితానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి కావ్యాన్ని ఒక భక్తుడు రాయడం జరిగింది. నేను వచ్చిన తర్వాత మాణిక్ భీష్మ గారు ఆ పాట వినిపించారు. ఎంత మధురంగా ఉందంటే వారి గొంతు నుంచే ఇప్పుడు ఒకసారి మనం దాన్ని విందాం. ये पूना के साई भक्त है सुधीर आप्टे, उन्होंने लिखा है। भीष्मा का 11 श्लोक में पूरा जीवन का सार है इसमें। ओरी क्षेत्री कुलवृक्ष भीष्म, ज्ञानी विरागी बहु बुद्धिमान, अशा पुण्यवंशात ज्यांचाच जन्म, वधू कृष्ण जागेश्वर भीष्म धन्य, शास्त्रार्थ वेदार्थ अध्यात्म सत्य, विद्या जनाने करी आत्मसात, पटवारी म्हणुनी करी योगदान, वधू कृष्ण जागेश्वर भीष्म धन्य, ब्राह्मण्य जपुनी करी लोक सेवा, ना जाती भेद नाही दुरावा,
करी कीर्तनाने सेवा महान वधू कृष्ण जागे श्वर भीष्म धन्य परदास्य मुक्ती जाणून धर्म स्वातंत्र्य युद्धात जो शक्तिमान असे साईचा नित्य हा श्रेष्ठ भक्त मुरलीधरासी परिएकनिष्ठ वसे मोह प्याला समाधीत मग्न वधू कृष्ण जागे श्वर भीष्म धन्य स्तोत्र हे कृष्णदासांचे सद्गुरूंना समर्पित लाभो नित्य कृपा त्यांची त्यांना जो शरणांकित श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. బాబా వద్ద అద్భుతమైనటువంటి ప్రస్థానం భీష్మాది. మరి భీష్మ బాబాకు 9 హారతి పాటలను సమర్పించారు కదా. అటువంటి భీష్మ జీవితం పైన సుధీర్ ఆప్టే అనేటువంటి భక్తుడు రాసినటువంటి 11 వచనాలతో కూడినటువంటి 11 పద్యాలు చాలా అద్భుతంగా ఇప్పుడు మనకు మాణిక్ భీష్మ గారు వినిపించారు కదా. అందులో ఎంత మధురిమ ఉంది, ఎంత మాధుర్యం ఉందంటే, బూటీ బోరీలో జన్మించినటువంటి భీష్మ చిన్న వయసులోనే అత్యంత సంస్కారాలు కలిగి ఉన్నతమైనటువంటి గుణాలు కలిగి ఉన్నారు అనేటువంటిది మొదటిది. రెండవది 4 వేదాలు పురాణాలు చదివినటువంటి గొప్ప జ్ఞాని, సమాజం పట్ల దేశం పట్ల గొప్ప భక్తి కలిగినటువంటి వారు అనేటువంటిది రెండవది. మూడవది శ్రేష్టమైనటువంటి బ్రాహ్మణ జాతిలో పుట్టినా సరే జాతి భేదం లేకుండా అంటరానితనం అస్పృశ్యత అనేటువంటి దానిపైన పోరాడినటువంటి గొప్ప యోధుడు, దేశమంటే ప్రేమ కలిగినటువంటి వారు అనేటువంటిది మూడవది. అదేవిధంగా స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించి మనిషి అనేటువంటి వాడికి దేశభక్తి దైవభక్తి రెండూ ఉండాలని చెప్పి చాటి చెప్పారు భీష్మ అనేటువంటిది ఇక్కడ మనకు నాలుగవది. ఐదవది స్వప్నంలో వైష్ణవ సాధువు రూపంలో కనిపించినటువంటి సద్గురువు గురునామాన్ని బోధించి సద్గురు పాదాల వద్దకు చేరడానికి కారణమైనటువంటి సందర్భాన్ని ఈ 5వ శ్లోకంలో వివరించడం జరిగింది. 6వ శ్లోకంలో తన స్నేహితుడైనటువంటి కపర్దే వెంట ఏ విధంగా వారు షిరిడీకి చేరుకున్నారు, షిరిడీకి చేరుకున్నటువంటి వారు బాబా నోటి వెంట సచ్చిదానంద అనేటువంటి మాటను విని ఏ విధంగా పులకించిపోయారనేటువంటి విషయము మనకు 7వ శ్లోకంలో ఉంటుంది. 8వ శ్లోకంలో బాబా 5 లడ్డూలను కోరడం, భీష్మ 5 హారతి పాటలను ఇచ్చినటువంటి సందర్భాన్ని అందులో పొందుపరిచారు. ఇక 8వ శ్లోకంలో భీష్మకు బాబా ఆదేశం, నువ్వు మోపాహ వెళ్ళి అక్కడ ఉండు అనేటువంటి ఆదేశంతో షిరిడి నుంచి తిరిగి మొహాపాకు వచ్చి అక్కడ వారు ఒక సాధువులాగా ఒక యోగిలాగా తన జీవితాన్ని అక్కడ గడుపుతారు. అదేవిధంగా మొపాహాలో శ్రీకృష్ణ మందిరంలో తాను ఉంటూ శ్రీకృష్ణ మందిరంలో కీర్తన చేస్తూ బాబా దగ్గర కీర్తన చేసిన తర్వాత భీష్మ అద్భుతమైనటువంటి కీర్తనాకారుడిగా కేవలం ఆ కృష్ణ మందిరంలోనే కీర్తన చేసేటువంటి వారు. ఆ విధంగా కృష్ణశాస్త్రి భీష్మ అద్భుతమైనటువంటి కీర్తనాకారుడిగా మొపాహాలో శ్రీకృష్ణ పరమాత్మకు సేవ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 10వ దాంట్లో సద్గురువుకు శ్రేష్టమైనటువంటి భక్తుడిగా శ్రీకృష్ణుడి సేవలో తన జీవితాన్ని తరింప చేసుకున్నారనేటువంటిది 10వ శ్లోకంలో ఉంటుంది. 11వ శ్లోకంలో వారు మొపాహాలో సమాధి తీసుకున్నటువంటి సందర్భాన్ని అందులో వివరించడం జరిగింది. భీష్మ యొక్క జీవితాన్ని ఒక 11 శ్లోకాల్లో అద్భుతంగా ఇక్కడ వివరించడం జరిగింది. ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం గమనించాలి. మురళీధరుని కోసము ఏర్పాటు చేసినటువంటి బూటీవాడాలో బాబా సమాధి తీసుకోవడం జరిగింది. బాబాయే మురళీధరుడిగా అక్కడ కొలువయ్యాడు. అదేవిధంగా కృష్ణ భీష్మ తనకెంతో ఇష్టమైనటువంటి కృష్ణ అనేటువంటి నామం కలిగినటువంటి భీష్మను తన వద్దకు తెచ్చుకొని
కృష్ణ మందిరంలోనే తాను ఉండేలాగా ఆదేశం ఇచ్చి మోపాహా పంపించి తన జీవిత పర్యంతము కూడా మోపాహాలో ఉన్నటువంటి కృష్ణ మందిరంలో ఉంచారు. అంతేకాదు కృష్ణ భీష్మ రాసినటువంటి హారతి పాటల్లో, చాలా హారతి పాటల్లో చివరన కృష్ణ అనేటువంటి నామం ఉంటుంది. మనం మధ్యాహ్న హారతిలో పాడుకునేటువంటి గేవుని పంచహారతిలో ఒక అద్భుతమైనటువంటి పదం మీకుంటుంది, కృష్ణనాద దత్తాసాయి అనేటువంటిది. అంటే ఈ కృష్ణుడి యొక్క నాదుడైనటువంటి ఈ దత్తసాయికి హారతి చేసుకుందామని చెప్పి రాస్తారు. చాలా చోట్ల మీకు కాగడ హారతిలో కూడా చూడండి, కాగడ హారతి కరియ దాంట్లో కూడా ఖచ్చితంగా తన యొక్క పేరు అక్కడ ఉంటుంది. చివరన ప్రతి హారతికి చివరన కృష్ణనాథుడైనటువంటి సాయికి నేను ఇది సమర్పిస్తున్నాననేటువంటి పదాలు వారు రాసినటువంటి 9 హారతి పాటల్లో 5 హారతి పాటల్లో మనకి ఇవి కనిపిస్తాయి. కాబట్టి బాబా పట్ల ఉన్నటువంటి భక్తి, అదేవిధంగా సద్గురు ఆదేశం మేరకు తన జీవితాన్ని ఏ విధంగా వారు గడిపారు, వారి యొక్క జీవిత విశేషాలను నాగ్పూర్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మొపాహాకు ఇప్పుడు మనం వెళ్దాం. వెళ్ళి అక్కడ వారి సమాధిని మనం చూద్దాం. भारतीय स्वतंत्र संग्रामात आत्मसमन केल्या हुतात्म्यांचे आणि कारावास भोगल्याने जिनको पनिशमेंट हुई थी स्वतंत्र सैनिकाच्या स्मरणार्थ उनके सिक्के नाम लिखे, उसमें एक थी कृष्णानंद स्वामी भीष्म मोपा, उनका भी नाम మోపాహా గ్రామానికి సంబంధించి ఇది మండల కేంద్రం. ఆ రోజు జాతీయోద్యమంలో పాల్గొన్నటువంటి వారు, అదేవిధంగా జైలు శిక్షను అనుభవించి ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం పైన పోరాడినటువంటి యోధుల యొక్క పేర్లన్నీ కూడా ఇక్కడ రాయడం జరిగింది. ఇటువైపుకి వస్తే ఇక్కడ మనకు కృష్ణానంద స్వామి భీష్మ మొహాపా అనేటువంటి పేరు మీద ఇక్కడ రాయబడి ఉంది. జాతీయోద్యమంలో భీష్మ యొక్క కీలక పాత్రను ఈ చిహ్నం మనకు చూపిస్తుంది. ఇక్కడ నుండి మొపాహా 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. మొపాహా కూడా వెళ్లి మనం అక్కడ వారి సమాధిని దర్శించుకుందాం. 1911 డిసెంబర్ 6న షిరిడీకి వెళ్ళినటువంటి కృష్ణ భీష్మ 1912 శ్రీరామనవమి ఆరంభం, ఆ తర్వాత కూడా బాబా వద్దకు 1914 వరకు కూడా వారు వెళ్ళేటువంటి వారు. 1915లో బాబా ఆదేశానుసారం వారు మోపాహా గ్రామానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కృష్ణ మందిరంలో వారు కీర్తనాకారుడిగా, సాధకుడిగా, గొప్ప యోగిగా ఇక్కడ వారి యొక్క సాధనను బాబా ఆదేశానుసారం కొనసాగించారు. ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏమిటంటే, బాబా మహాసమాధి చెందిన తరువాత 1918 అక్టోబర్ 15వ తేదీ నుండి వారి జీవిత పర్యంతము కూడా ఆహారాన్ని తీసుకోవడం వారు మానివేశారు. కేవలం సంవత్సరానికి ఒక్కసారి సచ్చిదానందుని యొక్క పర్వదినమైనటువంటి మార్గశిర ద్వాదశి రోజు మాత్రమే వారు ఆహారాన్ని తీసుకునేటువంటి వారు. మిగతా రోజులన్నీ కూడా కేవలము పాలను సేవించి మాత్రమే వారు జీవించినటువంటిది. అలా దాదాపు కొన్ని సంవత్సరాల పాటు ఈ మోపాహా గ్రామంలో ఉండి వారు కేవలం సాధకులుగా మాత్రమే కాదు, ఆ రోజుల్లో అనేక మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు వారు చెప్పించారు.
మోపాహాలో ఒక ప్రత్యేకంగా ఒక స్కూల్ను సైతం భీష్మ స్థాపించడం జరిగింది. ఈ గ్రామానికి అనేక రకాలుగా వారు సేవలు అందించారు. చివరికి 1935 సంవత్సరం ఆగస్టు 8వ తేదీన వారు పరమాత్మలో లీనమైపోయారు. ఆ సందర్భంలో వారి యొక్క సమాధిని ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భూభాగం అంతా కూడా, ఈ భూమి అంతా కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి కృష్ణ మందిరానికి సంబంధించినటువంటిది. ఈ గ్రామస్తులు ఆ రోజుల్లో కృష్ణ మందిరానికి ఈ భూమిని దారాదత్తం చేయడం జరిగింది. అందుకనే ఈ గ్రామానికి సేవ చేసినటువంటి భీష్మ యొక్క సమాధి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కాలక్రమంలో అనేక పరిణామాలు జరగడంతో ఈ భూమి అన్యాక్రాంతం కావడంతో ఇక్కడ భీష్మ యొక్క సమాధికి ఒక మందిరం కానీ ఇతరత్ర ఏవి కూడా నిర్మించలేకపోయారు. ఈ వ్యవహారం అంతా కూడా కోర్టులో ఉంది. భీష్మ సమాధి శతాబ్ది ఉత్సవం 2035లో జరుగుతుంది కదా, ఆ సమయానికైనా సరే బాబా కృప చూపెడితే ఇక్కడ అద్భుతమైనటువంటి భీష్మ సమాధి మందిరం, అదేవిధంగా బాబా మందిరం నిర్మించాలనేటువంటిది భీష్మ మునిమన్మడైనటువంటి ప్రమోద్ భీష్మ గారి యొక్క సంకల్పం. నిజంగా ఆ రోజు హారతులకు ఒక కొత్త సాంప్రదాయాన్ని, ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చి బాబా మార్గంలో హారతులు ఈ విధంగా ఉండాలి, పూజా విధి ఈ విధంగా ఉండాలని చెప్పినటువంటి భీష్మ శ్రీ సాయి మార్గంలో వారి పాత్ర, వారి ముద్ర చెరిపేయలేనటువంటిది. అంత గొప్ప భక్తుడి యొక్క సమాధి ప్రదేశాన్ని మనం దర్శించడం. బాబా చాలామంది భక్తులను ఎంతో గుప్తంగా ఉంచారు. భీష్మను కూడా వారు 1913లో ఇక షిరిడీకి రావాల్సిన అవసరం లేదు, నీ బాధ్యత నిర్వర్తించాల్సినటువంటి ప్రాంతం ఒకటి ఉంది, నువ్వు మోపాహాకు వెళ్ళని చెప్పి బాబా స్వయంగా నిర్దేశించడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి భీష్మ ఒక సాధువులాగా, ఒక మౌన మునిలాగా ఇక్కడ వారి యొక్క సాధనను కొనసాగించారు. భీష్మ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి రామేశ్వరం నుండి కాశీకి, కాశీ నుండి రామేశ్వరానికి వారు పాదయాత్ర చేస్తారు. ఆ తర్వాత వారు ఈ మోపాసా గ్రామానికి వచ్చిన తర్వాత వారిని ఒక మహాత్ముడిగా ఇక్కడ గ్రామస్తులందరూ కూడా కొలుచుకున్నారు. ఒకసారి ఒక గ్రామంలో కీర్తన చేసి వస్తూ ఉండగా ఇక్కడే దగ్గరలో ఉన్నటువంటి ఒక నది వాగు వర్షం కారణంగా విపరీతంగా పొంగుతూ ఉంది. అక్కడి జనం ఇక్కడికి, ఇక్కడి జనం అక్కడికి రావడానికి జంకుతూ ఉన్నారు. ఆ సందర్భంలో భీష్మ తన గురుమంత్రమైనటువంటి సచ్చిదానంద మంత్రాన్ని జపిస్తూ ఆ నీటిపై నుండి అలవోకగా నడుచుకుంటూ ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు వస్తాడు. వారి వెంట బయలుదేరినటువంటి పశువులు కూడా అలవోకగా ఆ తీరం నుంచి ఈ తీరంకి వస్తాయి. అట్లా ఆ దృశ్యాన్ని చూసినటువంటి మొపాసా గ్రామస్తులు వీరు అవతార పురుషులని, భీష్మ గొప్ప సత్పురుషుడని చెప్పి ఈ గ్రామస్తులంతా కూడా గౌరవించేటువంటి వారు. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శ్రీ సాయి సచ్చరితలో హేమాడ్ పంత్ రాస్తారు కదా, అలవోకగా బాబా భవసాగరాన్ని దాటిస్తారని చెప్పి భీష్మ కూడా కేవలము తన యొక్క గురుమంత్రాన్ని స్మరిస్తూ అలవోకగా ప్రవహిస్తున్నటువంటి నదిని దాటగలిగారు. అంటే సద్గురువు ఆశ్రయించినటువంటి వారికి ఏదీ కూడా అసాధ్యం అనేటువంటిది ఉండదు. సద్గురువు పట్ల అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగినటువంటి వారు ఈ ఒక తీరం నుంచి మరొక తీరానికి చాలా సునాయాసంగా, అది లౌకికంగా కావచ్చు, పారమార్థికంగా కావచ్చు, చాలా సునాయాసంగా దాటగలుగుతారనడానికి భీష్మ జీవితం ఒక నిదర్శనం. శ్రీకృష్ణ జోగేశ్వర భీష్మ తన చివరి అంకం వరకు ఇదే కృష్ణ మందిరంలో నివసించారు. ప్రతి రామనవమికి కూడా ఈ మొపాహాలో శ్రీకృష్ణ జోగేశ్వర భీష్మ కీర్తన చేసేటువంటి వారు. బాబా మహాసమాధి తర్వాత మరలా వారు షిరిడీకి వెళ్ళలేదు. ఎందుకంటే భూటీ కట్టినటువంటి వాడాలో శ్రీకృష్ణుణ్ణి కొలువు చేసేటువంటి ప్రదేశంలో బాబా దేహాన్ని ఉంచడంతో శ్రీ సాయిబాబాకు, శ్రీకృష్ణ పరమాత్మకు భేదం లేదని చెప్పి తను మొపాహాలో ఉన్నటువంటి ఈ కృష్ణ మందిరంలోనే వారి జీవిత పర్యంతము ఇక్కడే వారు గడపడం జరిగింది. అనేక కావ్యాలను,
అనేక రచనలను ఇక్కడ వారు చేయడం జరిగింది. ఈ కృష్ణ మందిరము చాలా పురాతనమైనటువంటిది. ఇక్కడ అనేక మంది సాధకులు తమ జీవితాలను గడిపారు. బాబా మార్గంలో అద్భుతమైనటువంటి హారతులను అందించినటువంటి శ్రీకృష్ణ జోగేశ్వర భీష్మ వారసుల గృహాన్ని, అదేవిధంగా వారి సమాధిని, వారు నివసించినటువంటి కృష్ణ మందిరాన్ని ఈరోజు మనం దర్శించుకున్నాం. ఇది ఈరోజు కార్యక్రమం. ఓం శ్రీ సాయిరాం.